ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫోన్ ఇవే ఒకసారి. ఇప్పుడెవరికే ఫోను? ఇంకెవరికి చేస్తాను? నా బద్ధ శత్రువు రామలక్ష్మికి చేస్తాను. ఇవాళ తనను చేసుకోవాల్సిన శౌర్య నన్ను చేసుకుంటున్నాడు అని తనకి తెలియాలి కదా. రామలక్ష్మి, ఏంటి ఇవాళ నీ పెళ్ళని మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది. నిజమా? నీకెందుకు అలా అంటావేంటి రామలక్ష్మి? నేను నాకన్నా ఎక్కువగా నీ గురించే కదా ఆలోచించేది. అలా అనొచ్చా చెప్పు? సరే, ఎనీవే కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి. మనిద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు పెళ్ళా? యా, శౌర్య సార్తో ఇవాళ నా పెళ్లి రామలక్ష్మి. నీకు గుర్తుందా? ఇదే డేట్ లో లాస్ట్ మంత్ స్టేట్ టీమ్ కి నిన్ను సెలెక్ట్ చేయాల్సిన శౌర్య సార్ నన్ను సెలెక్ట్ చేశారు. ఈ మంత్ సేమ్ డేట్ లో నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన శౌర్య సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నమ్మవా? చూస్తావా? సరే చూడు, వీడియో కాల్ ఆన్ చేస్తున్నా. శౌర్య సార్ నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా ఎలా ఉన్నాం రామలక్ష్మి? బావున్నాం కదా? యాక్చువల్లీ ఈ పాటికి నా మెళ్ళో శౌర్య సార్ తాళి కట్టేయాలి, కానీ కావాలని ఆగారు. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు మీ భావం చేసుకునే ముహూర్తానికి ఇంకా కాస్త టైం ఉందంట కదా, అందుకు. అక్కడ నీ మెళ్ళో తాళి పడేటప్పుడు ఇక్కడ నా మెళ్ళో తాళి కట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు. శౌర్యకి నువ్వంటే చాలా అసహ్యం, పగ, ద్వేషం రామలక్ష్మి. నువ్వు పెళ్లి చేసుకున్నా బ్రతికున్నంత కాలం నీ పెళ్లి రోజు వచ్చినప్పుడల్లా నువ్వు మా పెళ్లిని తలుచుకుని కుమిలిపోతావేమో. సో సాడ్ కదా రామలక్ష్మి. ఏం చేస్తాం? ఓకే, బాయ్. రామా, ఏంటమ్మా, ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు? ఊరివాళ్లు నీ మూలంగా మీ నాన్నని నిలదీశారనా? అమ్మా, చెప్పురామా. శౌర్య సార్కి అక్కడ గుళ్ళో పెళ్లి జరుగుతుందంట. అలా ఎలా పెళ్లి చేసుకుంటాడమ్మా? పిచ్చా నీకు? ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటున్నావు? తనేం నిన్ను కాదనుకోలేదు. నువ్వు ఇల్లరికం రాకపోతే పెళ్ళవ్వదు అని మొండిగా మాట్లాడబట్టే తనతో నీ పెళ్ళ ఆగిపోయింది. అలా అని నీకోసమే ఆలోచిస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? తన దారి తను చూసుకున్నాడు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని మేమెలా అనుకున్నామో తన తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు కదా. అందులో అతని తప్పే ఉంది.
నువ్వు శౌర్య గురించి ఆలోచిస్తేనే తప్పవుతుంది రామా. ఇంక నువ్వు శౌర్యని మర్చిపో. ఇవాల్టి నుంచి సీనయ్య గురించి ఆలోచించు. అప్పుడే నీకు మంచిది, మాకు మంచిది. గుర్తుపెట్టుకో. బండి కొంచెం ముందుకు పోనీయండి. ఫాస్ట్గా పోనివ్వండి. రేయ్, ఆ అమ్మాయి దిగిందిరా, మన వాళ్ళని పంపిద్దామా? ఒరే ప్రభాస్, ఆ అమ్మాయి కారు దిగా ఎవనో అడుగుతుందిరా, మన వాళ్ళని పంపిద్దామా? నువ్వు ఆగరా, ఏం జరుగుతుందో చూడండి. అన్నో, ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇలా తిన్నంగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఛ, ఆ అమ్మాయి కారు ఎక్కేసింది. ఫీల్ అవ్వకండి సార్. పిల్లిప్పుడు మన క్యాచ్ నుంచి మిస్ అయిపోయినా మన కిడ్నాప్ నుంచి మిస్ కాదు సార్. కరెక్ట్గా మీరు చెప్పిన టైం కల్లా ఆ పిల్లని మీకు పట్టిస్తాం. మీ వాడు తాళి కట్టేస్తాడు, ఇది ఫిక్స్. రేయ్, ముందు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, తను చేసి చేయాలి. పదండి 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 పదండి. పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.